తెలంగాణలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేరని అన్ని సీఎంఏ చూసుకుంటుంటే ఎట్లా అని ఎంపీ రఘునందనరావు తెలిపారు. సీఎంకు టైం లేనప్పుడు విద్యాశాఖకు మంత్రిని పెట్టాలని చెప్పారు. సామాన్య మధ్యతరగతి ప్రజల పిల్లలు కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకునే స్థితి కనపడడం లేదని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న ఎంపీ రఘునందనరావుతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తున్నాయనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, అకాడమిక్ ప్రారంభమవుతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ స్కూల్లో కానీ కార్పొరేట్ సంస్థలు శ్రీ చైతన్య కానీ ఇతర కాలేజీల్లో చదివించుకునేటటువంటి పరిస్థితి కనబడ్డం లేదు. ఏ నర్సరీ నుంచే దాదాపు లక్షల్లో ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. ఏ విధంగా చూడాలి? సో విద్యాశాఖ మంత్రి ఫుల్ టైం లేకపోవడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, మీరు చేయలేనప్పుడు, మీకు అంత సమయం లేనప్పుడు విద్యాశాఖ అనేది ఒక ముఖ్యమైనటువంటి శాఖ. కాంగ్రెస్ చాలాసార్లు చెప్తుంది విద్యను వైద్యాన్ని ఉచితంగా ఇస్తామని, మాటలు బాగా మాట్లాడతారు, చేతలేమో సెక్రటరియట్ గేట్లు దాటుతలేవు. అందుకని ఇంకా 3 నెలల సమయం ఉంది. కాబట్టి హైదరాబాద్ చుట్టూ లేదా మెట్రో సిటీస్ కానీ మున్సిపాలిటీస్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ విషయం లోపల అర్జెంట్గా ఒక కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చి ఈ ఏప్రిల్ మాసాంతంలోపే స్కూళ్ళు క్లోజ్ అయ్యేలోపు స్కూల్ యాజమాన్యాలు, డిఈఓ, జిల్లా కలెక్టర్, ఆ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి ఫీజు నియంత్రణ కోసం అని ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది అనేది నేను ఇది ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సూచన. లేకుండా తల్లిదండ్రులను ఇట్లే బాధలకు గురి చేసి ఇబ్బందులకు పెడితే ఏదో ఒక రోజు తల్లిదండ్రులు కూడా రివోల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. సార్, ముఖ్యంగా నగరంలో దాదాపు 100ల సంఖ్యలో పర్మిషన్ లేనటువంటి బ్రాంచ్లు ఓపెన్ చేసినాయి, శ్రీ చైతన్య కానీ ఇతర కాలేజీలు కానీ వాటిపైన ప్రభుత్వం చూసి చూడనట్టు, విద్యాశాఖ కానీ ప్రభుత్వం కానీ చూసి చూడనట్లు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని ఆ బ్రాంచ్లను క్లోజ్ చేయలేకపోతున్నారు? సో ఈ ప్రశ్న మీరు నన్ను అడిగే బదులు, నేను విద్యాశాఖ మంత్రిని అయితే తప్పకుండా క్లోజ్ చేసేవాడిని. ఈ ప్రశ్న నన్ను అడిగే బదులు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి విద్యాశాఖ కమిషనర్ గారిని అడగండి, కనీసం ఆయన సమాధానం చెప్తాడో చూద్దాం. మీరు అడిగిన ప్రశ్న న్యాయమైన ప్రశ్న. అనుమతి లేకుండా ఓపెన్ అయినటువంటి ఏ కార్పొరేట్ కాలేజీకి సంబంధించినటువంటి బ్రాంచులనైనా ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలనేటువంటి మీ వాదనతో నేను 100% ఏకీభవిస్తా ఉన్నా. అదే వాదనని మీరు ముందుకు తీసుకెళ్ళండి, ప్రజల్ని చైతన్యవంతం చేయండి. జూన్ 1 వచ్చేసరికి ఇది ఒక యుద్ధంలాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటాను. ఫైనల్గా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి సమ్మర్ హాలిడేస్ని ఇంటర్ బోర్డు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థుల్ని బందీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీ దృష్టికి ఎక్కడైనా ఇప్పటి వరకు మేము 1 వీక్ అట్లాంటివి ఎక్కడైనా నడుస్తూ ఉన్నట్టు జూనియర్ కాలేజీలు లేదా కార్పొరేట్ కాలేజీలు ఎండాకాలం సెలవులు ప్రకటించిన తర్వాత కూడా స్పెషల్ క్లాసుల పేరిట ఎక్కడైనా నడుస్తున్నట్టు మీ దృష్టికి వస్తే చెప్పండి. మేము అందరం కలిసిపోదాం, అక్కడికి విద్యాశాఖ కమిషనర్ని పిలుద్దాం, అప్రోప్రియేట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుదాం. సార్, మేము 1 వీక్ నుంచి తిరుగుతున్నాం గ్రౌండ్ లెవెల్లో. పూర్తిగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు కానీ ఇతర సంస్థలు చాలా కాలేజీలు ఇప్పటికీ నడుపుతున్నటువంటి పరిస్థితి. మేము లైవ్లు ఇచ్చేటటువంటి సమయంలో విద్యార్థులందరినీ బయటకు పంపిస్తున్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే మాకు పైనుంచి నడపమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు, అందుకే నడుపుతున్నామని చెప్తున్నారు. ఇంటర్ బోర్డు దగ్గరికి వెళ్తే వాళ్ళు రెస్పాండ్. ఇప్పటిదాకా మీ పరిశీలనలో ఎక్కడెక్కడైతే విద్యా సంవత్సరంకి సెలవులు ప్రకటించిన తర్వాత కాలేజీలు నడుస్తూ ఉన్నాయో దయించి ఒక లిస్ట్ నాకు ఇవ్వండి. మీతో పాటు నేను కూడా వస్తాను. విద్యాశాఖ కమిషనర్ దగ్గరికి పోదాం, అక్కడ ధర్నా చేద్దాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకుంటే రాబోయేటటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అంశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు చదువుకోవాలంటే ప్రభుత్వం దానిపైన దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ఫీజులకు సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని దానిపైన ఒక చర్చ పెట్టిన తర్వాత దీనిపైన ఒక నియంత్రణ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి ఎంపీ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాణితో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.